పరశురాముడు, ఓ రామా, నీ పరాక్రమం నిజమైతే ఇదిగో ఈ విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టి బాణం సంధించి చూద్దాం అంటూ తన చేతిలోని విష్ణు ధనుస్సును శ్రీరామునికి అందించాడు. శ్రీరాముడు చిరునవ్వుతో విష్ణు ధనుస్సును అందుకుని అతి సులభంగా ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాడు. భార్గవ, ఈ బాణం అమోఘం, దీనిని వృధా చేయరాదు. ఎక్కడ ప్రయోగించమంటారు? మీ తపోశక్తితో సంపాదించుకున్న పుణ్యలోకాల గమనాన్ని నిరోధించమంటారా, లేక మీ గమన శక్తిని అడ్డగించమంటారా అని అడిగాడు. ఆ మాటలకు శ్రీరాముడు అలవోకగా విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టడం చూసి పరశురామునికి జ్ఞానోదయమైంది. తన ఎదుట నిలిచింది ఒక రాజకుమారుడు కాదని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తన అహంకారం, గర్వం మంచులా కరిగిపోయాయి. వెంటనే శ్రీరాముని పాదాలపై పడి, రామా జగన్నాథ, నన్ను క్షమించు. నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలే గర్వంతో ప్రవర్తించాను. నా తపోఫలాన్ని ఈ బాణానికి లక్ష్యంగా ఇస్తున్నాను అని వేరుకున్నాడు. శ్రీరాముడు పరశురాముని అభీష్టం మేరకు బాణాన్ని ప్రయోగించి ఆయన పుణ్యలోకాల గమనాన్ని నిరోధించినాడు. గర్వభంగం చెందిన పరశురాముడు తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతానికి నిష్క్రమించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.